చెందుతా ఉన్నారు. గొల్లపూడి మార్కెట్లో ఉల్లిపాయలను ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని వినియోగదారులు మండిపడుతా ఉన్నారు. ఏం చెప్తారు? గొల్లపూడిలో మార్కెట్లో వినియోగదారులు ఎక్కువ రేట్ అయితే అమ్మట్లేదు సార్. అక్కడ తెచ్చిన దానికి ఇక్కడ ట్రావెల్స్ అండ్ అమాలీలు ఈ ఖర్చులు వేసుకుని అమ్ముతున్నారు. కాకపోతే ఈ క్వాలిటీని బట్టి అమ్ముతున్నారు. ఈ కస్టమర్లు కూడా కస్టమర్లు కానివ్వండి, రైతు బజార్లో అండి ఇది స్టాల్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సరిగ్గా కొనట్లేదండి. ఆ బోటుకి మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ సేల్ అవ్వట్ల. ఎక్కువ శాతం 99% శాతం మహారాష్ట్ర సరుకే వెళ్తుంది. ఈ కర్నూలు సరుకు వెళ్ళట్లా. కర్నూలు సరుకేమో అక్కడ కొనటమే 8 రూపాయలు 9 రూపాయలు అయితే బోర్డు 11 రూపాయలు పెట్టారు. ఇవాళ 11 పెట్టారు. నిన్నైతే 10 ఉంది. చూడండి, ఈ అక్కడ మేము 7 రూపాయలు కొనుక్కొని వచ్చి ఇక్కడ మేము అక్కడ ట్రావెల్స్ అమ్మాలీలు ఇవన్నీ ఖర్చు చేసుకుంటే మాకు ఇది 4 రూపాయలు వస్తుంది సార్. ఈ 4 రూపాయలు మేము అమ్మేది 11 రూపాయలు అయితే బోర్డు 10 రూపాయలు ఉంటే కర్నూలు సరుకు ఎవరు కొంటారు సార్? చూడండి మీరు ఒకసారి. ఈ డ్యామేజ్ వచ్చి నేను ఆల్రెడీ 3 లారీలు తెప్పించాను సార్. రైతు బజార్లకు ఇద్దామని గవర్నమెంట్ చెప్పిందని నేను రైతు బజార్లకు ఇద్దామని నేను 7 రూపాయలు పెట్టి సరుకు 3 లారీలు కొంటే అంటే 15 పనులు 45 టన్నులు పెట్టి 6 లక్షల రూపాయలు నాకు లాస్ వచ్చింది సార్. చూడండి, ఎవరు కొనట్లేదు సార్. మేము వెళ్ళి రైతు బజార్లో వాళ్ళని కొనమంటే కూడా మేము కొనమంటున్నారు సార్. మేము ఎవరిని అడగాలి? అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటే అంటే మేము ఇక్కడ వ్యాపారస్తులు మేము ఇబ్బంది పడుతున్నాం. అంటే ముఖ్యంగా అటు కర్నూలుకి మహారాష్ట్రకి ఎందుకు తేడా? అక్కడ ఉల్లిపాయలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయి? మహారాష్ట్రకి ఏంటి ప్రత్యేకత? మహారాష్ట్ర ఉల్లిపాయ క్వాలిటీ అండి. వాళ్ళు అక్కడ అది నేల అనుకోండి, వాళ్ళు అక్కడ దాన్ని సాగు చేసే విధానం అనుకోండి. మహారాష్ట్ర ఉల్లిపాయకి మన కర్నూలు ఉల్లిపాయకి డిఫరెన్స్ ఉంది సార్. అక్కడ పోయిన జనవరి ఫిబ్రవరిలో వచ్చిన ఉల్లిపాయ ఇప్పుడు మనకి సప్లై చేస్తున్నారు సార్. అంటే సుమారు 1 ఇయర్ పడుతుందండి. స్టాక్ ఉండదండి. 7 నెలలు 8 నెలలు ఉల్లిపాయ ఉల్లిపాయ మనకి స్టాక్ ఇది ఉండదండి. కర్నూలు ఉల్లిపాయ 2 నెలలకి 2 రోజులకి అది వాడుకోవాలండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇది పెద్దగా లైక్ చేయరండి. దానివల్ల డిఫరెన్స్ ఉంది. మహారాష్ట్ర పై క్వాలిటీ అది ఇంట్లో 20 రోజులు పెట్టుకున్నా కూడా చెడిపోదండి. కర్నూలుపై చెడిపోద్ది. అది ఒకటే డిఫరెన్స్. అంటే మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే అదే మొత్తం వినియోగదారులు కూడా అదే అంటున్నారు. మన స్థానికంగా ఉన్న రైతుల దగ్గర కొనట్లేదు. మహారాష్ట్ర నుంచి తెచ్చి ఎక్కువ అటు వ్యాపారులు ఇటు అగ్రికల్చర్ అధికారులు అందుకు కూడా సిండికేట్ అయ్యి ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఏ విధంగా రేట్లు అమ్ముతున్నారు? సిండికేట్ అనేది మనకి అదేం ఉండదండి. ఎవరు వ్యాపారం వాళ్ళు ఆడ తెచ్చుకొని ఉంటారు కానండి. అంతవరకు అయితే మాకు